శ్రీనివాసరావు కదా, నువ్వు చెప్పు, ఉందా చెప్పు, నువ్వు అడగాలి కదా అప్పుడు. ఏమే మరి దాని సంగతి ఏంటని అడగండి. దాని సంగతి అడిగితే అప్పుడు దాని ముందులో వచ్చే కదా అక్కడ పవర్ ప్లాంట్ వచ్చి దాన్ని ప్రైవేటైజేషన్ చేయడానికి వచ్చి టెండర్ పిలిచారు ఆ సర్వీసెస్ అన్నింటినీ. ఈ మంది ఎంతమంది తొలగించారు, మళ్ళీ ఎంతమంది విఆర్ఎస్ ఇచ్చారు. సరే విఆర్ఎస్ ఇచ్చారు, విఆర్ఎస్ అంటే స్వతహాగా వెళ్ళిపోయిన వాళ్ళు. ఎంతమంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించారు, ఎంతమంది ఇక్కడ తొలగించిన తర్వాత మళ్ళీ మీరు ప్రైవేటైజేషన్ చేస్తూ వాళ్ళు వేసుకుంటున్నారు. దేనికోసం ఇది ప్రక్రియ భాగం చెప్పనండి. స్వయాన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి చెప్పినట్టుగా లేదు. స్టీల్ ప్లాంట్ వచ్చే కూటమిలో కదా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సమస్య లేదని చెప్పండి ప్రధానమంత్రిని. చెప్పించండి ముఖ్యమంత్రి నెల్లి లేదు. ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కలిసి వచ్చిన బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పండి. ఎందుకు చెప్పట్లేదు? నేను చెప్పాను, ఈ చెప్పు అవి చెప్పు అనే కంటే 16 సార్లు ఢిల్లీకి వెళ్ళావు కదా, ఒకసారి కాదు 2 సార్లు కాదు. నిన్నగాక మొన్న ఈయన తరపున కొడుకు వెళ్ళాడు కదా. మంత్రులు అందరూ ప్రపంచంలోకి వచ్చి వరుస కుర్చీలో కూర్చున్నారు కదా. ఒకటి చూపెడతాను చూడు చూడు. మా కేంద్ర మంత్రులు ఎన్నికల ముందు ఏం చెప్పారో ఒక చిన్న వీడియో వినిపిస్తాను. విన్న తర్వాత అప్పుడు నువ్వు ఏదైనా సరే అని చెప్పు. ఇప్పుడు ఆయన మరి కేంద్ర మంత్రి అయ్యారు కదా, అప్పుడు చెప్పిన ఆయన భగవంతుడి దయ వల్ల మంచి మన ప్రాంతానికి మంచి అదృష్టం వచ్చింది కదా. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా సొత్తు, ప్రజల తాలూకా హక్కు. కేవలం పేపర్ మీద కేంద్ర ప్రభుత్వం తాలూకా హక్కు ఉందని చెప్పి ఢిల్లీలో ఏసీ రూముల్లో కూర్చొని ఈ రోజుకి ఒక నిర్ణయం తీసుకొని అమ్మేస్తామనంటే తెలుగు ప్రజలు ఎవరూ కూడా సహించం, ఊరుకోమనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎన్నికల ముందు మరి ఇప్పుడు ఎన్నికలు వచ్చే ఇప్పుడు ఆయన కేంద్ర ఆయన ఎందుకు క్యాబినెట్ లో కూర్చొని ఆ తీర్మానాన్ని ఎందుకు అంగీకరించాడు? ప్రైవేటిజాన్ని రేసులో కూర్చొని అంగీకరించారు కదా. ఏమైనా చెప్పొచ్చు కదా. ఏంటిది? ఈ ద్వంద్వ వైఖరి మంచిది కాదు. అసలు ఒక్కడు అడుగుతున్నాను, ఒక్కడంటే ఒక్కడే. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదిగో మీ పథకాన్ని మేము పెట్టాము, ఈ పథకం వచ్చి ఇగో దీన్ని ఈ విధంగా మా విధానం ఇది, దీనివల్ల రాష్ట్రంలో అంతమంది ప్రయోజనం జరుగుతుంది, ఏ ఒక్కరికి దానివల్ల లేదు, ఇదిగో ఈ కట్ ఆఫ్ డేట్ ఇది, ఈ కట్ ఆఫ్ డేట్ లోపల ఈ కార్యక్రమం చెప్పిన కార్యక్రమం చూపెట్టమనండి. చూడండి ఒప్పుకుంటా. ఇప్పుడు మీరు చెప్పిన 4,000 పెన్షనే, 4,000 పెంచారు. పెంచిన తర్వాత అందరికి ఇవ్వాలి కదా. గత ప్రభుత్వంలో ఏం చేస్తాం? జనవరి జూలై ఎవరైతే అర్హులున్నా అందరూ యాడ్ చేసి అందరికి ఇచ్చాం కదా. ఇప్పుడు 14 నెలల కాలంలో ఎవరికి ఇచ్చే అర్హులున్నాడు పెన్షన్? చచ్చిపోతున్నారు. అర్హత లేని తీసేయండి, మీ అభ్యంతరం లేదు. మరి ఉన్నాడికి సాక్షాత్ చచ్చిపోయిన మహిళకి, భర్త చనిపోయిన మహిళకి ఇచ్చిన పెన్షన్ కూడా పెన్షన్ ఉన్న భర్త చనిపోతే తప్ప భర్త మహిళకి ఎక్కడ ఇచ్చారు? ఏ స్కీమే చెప్పండి. ఇందా చెప్పాను కదా, తల్లికి వందనం. మరి ఇది కేంద్రం నుండి డబ్బులు ఇవ్వాలన్నారు, లేదు. మరి 1,50,000 కోట్ల లక్షల మీరు వచ్చి అప్పు చేశారు. మరి ఎవరికి ఇచ్చారు డబ్బు? అందరూ సుఖీభవ మొన్న 7,000 ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది కలుపుకొని. మరి ఆ డబ్బులు మరి 50,000 మంది ఎందుకు తగ్గించావు? కొన్ని 50,000 మంది అర్హత లేని వాళ్ళు 10,000 20,000 ఉన్నారు. ఓకే, మరి మిగతా 30,000 ఎక్కడ? ఎందుకో బస్తా యూరియా ఇవ్వలేకపోతున్నావు? ఎందుకు బ్లాక్లో కొనుక్కో పరిస్థితి ఎందుకు?
ఏంటిది? ఎక్కడుంది? మరి ఏ కార్యక్రమాన్ని మీరు పూర్తి